గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇది మనకు నిఫ్టీ రిలేటెడ్గా ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఆప్షన్లో మార్కెట్ అనేది ఏ విధంగా పెరుగుతున్న విషయం గురించి నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. దానికి రిలేటెడ్గా ఉంటుంది ఈ వీడియో. కాకపోతే ఇది కింది నుంచి వెళ్ళి పైకి వెళ్ళినప్పుడు మనం మూమెంట్ చూసాము. ఈరోజు పైన మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనం ఏ విధంగా దాన్ని చూసుకోవాలి అనే విషయం గురించి మీకు చెప్తున్నాను. మామూలుగా ఏంటంటే మార్కెట్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పైర్ అప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఎప్పుడైతే ఇది బుధవారం క్లోజింగ్ అని అనుకుందాం ఒక్కరోజు, కానీ ఈరోజు మండే రోజు 22 మనకు ఈరోజు 19th ఆగస్ట్, ఇది మండే రోజు. ఇది కాకపోతే బుధవారం క్లోజింగ్ ఈ విధంగా అయిందనుకోండి, అయిన తర్వాత మనకు మార్కెట్ అనేది ఇంకా కిందికి ఎక్కరక వస్తుందని మనం ఆడ్ చేసుకున్న పీఈసీలను బట్టి మనం చూస్తాం కదా. ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ అనేది హైలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత దీనికి సపోర్ట్ చూసుకున్నట్లయితే ఒకటి ఇక్కడ నుండి ఉంది, ఆ తర్వాత మరొకటి ఇక్కడ నుంచే ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ మనకు సపోర్ట్ అనేది ఇక్కడ నుండి ఉంది. ఓకేనా. ఇది 8th రోజు, ఇది ఒక 9th రోజు, ఇది ఒక 10th రోజు. ఓకే, మ్యాక్సిమం ఇది ఇక్కడ నుండి మనకు అవకాశం ఉన్నట్టు మనకు అవపడుతుంది. ఓకే, దీనిలో చూసినట్లయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఉంది. అయితే బుధవారం నాడు క్లోజింగ్ ఇది మనం అనుకున్నట్లయితే ఈ విధంగా మార్కెట్ అనేది కిందికి వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఉంది, నిన్నటి 15 క్యాండిల్ ఇది. ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుందంటే మొదటగా ఏదైతే ఇది మనకు ఇక్కడి నుంచి మూమెంట్ ఉందో ఇది చూసుకోవాలి మనం ఫస్ట్. ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుంది అంటే మనకు ఇంత వేరియేషన్స్ ఉందన్నట్టు. అంటే 649 నుంచి ఇది 500 రూపాయల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఇది చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ ఇది ఇక్కడ నుండి ఇది మళ్ళీ మనకు ఫుల్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఈ 512 నుండి మళ్ళీ ఇది ఇక్కడ 617 దాకా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఎప్పుడైతే 950 క్యాండిల్ కింద ఈ విధంగా చాలా క్యాండిల్స్, అంటే ఇది ఇక్కడ 30 minutes క్యాండిల్స్ ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఇది మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇది దీని మీద ఉండే ఈ 950 క్యాండిల్ అనేది మనకు రెసిస్టెన్స్గా పనిచేస్తుందని, అదేవిధంగా ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇది కిందికి డౌన్ ట్రెండ్గా ఇది మారి కిందికి వచ్చింది. ఓకేనా. నేను మీరు చెప్తున్నా బుధవారం రోజు మనకి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. బుధవారం ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఈ కింద ఉన్న ఎక్కడ నుండి మూమెంట్ ఉంటుందో మనం అది చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి మూమెంట్ ఉంది. ఇక్కడ మనకు 15 క్యాండిల్ ఉంది. మనం ఏం చేస్తాం, ఇక్కడ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుందని చూస్తున్నాం, కానీ దీని పక్కన ఉన్న ఈ సపోర్ట్ అనేది మనం చూడట్లేదు ఇన్ని రోజులు. నేను అది చెప్తున్నాను ముఖ్యంగా ఈరోజు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఈరోజు మార్కెట్ ఇది 9వ తారీఖు పైన కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు కూడా ఇది చూడండి, ఇది ఇక్కడ వెళ్ళింది, ఇది కూడా ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. 8వ తారీఖు నుంచి ఇది సపోర్ట్ తీసుకుంది ఇక్కడ గ్రీన్ క్యాండిల్ నుంచి. ఓకే, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఇది ఎప్పుడు ఇది 7వ తారీఖు నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఇక్కడ విక్ వచ్చింది, మాకు రెడ్లో విక్ వచ్చింది. ఇది 7వ తారీఖు నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ అది ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఇది మనకు సపోర్ట్ జోన్గా మనం గుర్తించాలి. నెక్స్ట్ సపోర్ట్ మనకు ఇక్కడ నుండి ఉంది. ఓకే, ఆ తర్వాత ఒకసారి పీఈ కూడా చూద్దాం. పీఈ చూసినట్లయితే ఈ విధంగా మార్కెట్ అయిపోయినప్పుడు మనకు 100 పాయింట్ల కిందికి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 15 క్యాండిల్ నుంచి ఇది బ్రేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత అది ఎప్పుడైతే దాన్ని గమ్యస్థానానికి చేరుకుందో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొకటి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకు మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు ఇది కూడా ఇక్కడ నుండి మూమెంట్ ఉంది. ఇక్కడ నుండి మూమెంట్ ఉంది. ఇది 2వ తారీఖు నాడు ఇక్కడ నుంచి మనకు మళ్ళీ దీని మీద క్యాండిల్ ఏర్పడినట్లయితే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, కానీ క్యాండిల్ ఏర్పడకపోవడం వల్ల ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఓకేనా, ఇక్కడ మనకు ఎటువంటి సపోర్ట్ లేదు. మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా పైన ఉన్న దాని బాడీ అనేది మనకు రెసిస్టెన్స్గా ఉంది. అంటే దీంట్లో కూడా మనకు ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే పెరిగే మూమెంట్ ఉందో అక్కడి నుంచి మన బాడీ అనేది
రెస్ట్ని తీసుకుంటుంది అనే విషయం మీరు గుర్తించారు. ఇది చూడండి ఒకసారి. ఈ పైకి వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ నుండి మూమెంటం ఉంది, కాకపోతే ఇక్కడ మనకు అది రెసిస్టెన్స్గా మారింది. రెసిస్టెన్స్గా మారి అది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ మార్కెట్ ఎనాలిసిస్ చేసుకోవచ్చు. ఇది బుధవారం నాడు ఉంది కాబట్టి. కాకపోతే ఈరోజు మనం ఏం చూస్తామంటే, ఈరోజు మార్కెట్ మనకు 24,500 ఓపెన్ అయింది, అంతేనా. మార్కెట్ అనేది మనకు ఈరోజు ఎక్కడ ఓపెన్ అయింది, 24,600 ఓపెన్ అయింది కాబట్టి ఒకసారి దానికి సంబంధించిన పీఈసీలు ఒకసారి యాడ్ చేసుకొని చూద్దాం. ఇక్కడ దీనికి సంబంధించిన పీఈసీలు యాడ్ మనకు మార్కెట్ అనేది 24,600 ఓపెన్ అయింది కాబట్టి 24,900 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. మొదట మనం సిఈ చూద్దాం. మనకు సిఈ ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన నుంచి ఇది కిందికి రావడం జరిగింది. ఇక్కడ సపోర్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఓకేనా. ఇక్కడ నుండి మనకు మళ్ళీ అది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం దీన్ని మనం కొనుక్కోవచ్చు. ఈ విధంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు 950 క్యాండిల్ నుంచి ఇది రిజెక్ట్ అయ్యి జరిగింది, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఓకేనా. ఒక్కో విషయం మళ్ళీ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మీరు మార్కెట్ ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఖచ్చితంగా 30 మినిట్స్ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. మధ్యలో వచ్చింది కదా అని చెప్పి మధ్యలో వచ్చిందని చెప్పి ఇక్కడ బై చేయొద్దు. ఓకేనా. ఆ తర్వాత మూమెంటం అనేది ఇక్కడ నుంచి మనకు పెరిగే అవకాశం ఉన్నదంటే ఇక్కడ మన గ్రీన్ క్యాండిల్ అనేది దీని పక్కన ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ మనం కొనుక్కోవాలి. లేదా గ్రీన్ క్యాండిల్ ఇట్లా మళ్ళీ రెడ్ క్యాండిల్ దాని బాడీ అనేది క్రాస్ అయిందంటే ఇది మళ్ళీ మనకు కిందికి వచ్చే అవకాశాలు ఎక్కడ రాకుండా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి మళ్ళీ మనకు సపోర్ట్గా ఉంది. ఇక్కడ నుండి మనకు సపోర్ట్ ఉంది. ఆ తర్వాత మార్కెట్ కూడా ఇక్కడ నుంచి ఇది పెరగడం జరిగింది. ఓకే. ఇక్కడ నుండి ఇది విక్ ఏర్పడింది. ఇక్కడ మనకు విక్కులు ఏర్పడింది, అర్థమైంది. ఈ విక్కులో గుర్తుంచుకోవాలి, విక్కు రావడం వల్ల అవి కిందికి వస్తుందని మనం అనుకోకూడదు. ఈ విక్కు క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది ఏదైనా చూసిన తర్వాత తీసుకున్నట్లయితే మనకు నష్టపోకుండా లాభాలు వచ్చే అవకాశాలు దీంట్లో ఉన్నాయి. ఇది మీరు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఒకసారి పీఈ చూద్దాం. పీఈ చూసినట్లయితే ఇది గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, తర్వాత కిందికి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ దీనికి సమాంతరంగా ఇది కూడా మార్కెట్ అనేది దీనికి వాల్యూ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. పైకి వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ నుండి ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. ఓకేనా. దాని మూమెంటం బట్టి ఇది కూడా మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే దీని మీద మార్కెట్ అనేది ఎప్పుడైతే మార్కెట్ అనేది మళ్ళీ క్యాండిల్ ఏర్పరుస్తుందో మళ్ళీ పైకి ఇక్కడకి వెళ్ళే ఇక్కడ 15 క్యాండిల్ ఉంది కదా, దీని మీద క్యాండిల్ అనేది ఏర్పరిచినప్పుడు మాత్రం మళ్ళీ అది నెక్స్ట్ దీని సపోర్ట్ అనేది ఇక్కడకు ఉంటుంది. ఇక్కడకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి బాడీ దాకా, అంతే. ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్లయితే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.